ఆ సరస్సులోంచి కమలంలోంచి అమ్మవారు ఆవిర్భవించి ప్రత్యక్షమయ్యారు అని వర్ణిస్తున్నారు శాస్త్రంలో. అంటే ఆ వేదముల యందున్న జ్ఞానము యొక్క శక్తి రూపమే ఆ తల్లి సరస్వతి. సరస్వతి అంటేనే సరస్సరణశీలత్వాత్ సరస్వతి అని అర్థం. ప్రతివారు అర్థం తెలుసుకోవాలి. సరస్వతి అంటే ప్రసరించు శక్తి. సరించు, ప్రసరించు. ఒక దీపం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది, ఒక నది ప్రవహిస్తుంది. ప్రవహించడం ప్రసరించడం ఒకటే. ఉన్న చోట ఉండకుండా అది మన దాకా రావాలండి. అలాగే గురువు నుంచి శిష్యునికి, ఆ శిష్యుని నుంచి తర్వాత శిష్యులకి ఇలాగ విద్య ప్రవాహ రూపంలో వస్తుంది కనుక, విద్య ప్రసరిస్తుంది కనుక ప్రసరించే లక్షణం కలిగింది సరస్వతి. అంతేకాదు ఆ విద్య మనల్ని భరిస్తోంది. భరించడం అంటే పోషిస్తోంది, ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ పోషణ శక్తి, ఆనంద శక్తే భరణం. అది కలిగిన శక్తే భారతి. అనగా మనల్ని పోషించే శక్తి, ఆనందాన్ని ఇచ్చే శక్తి. ఆ తల్లి బ్రాహ్మి. బ్రాహ్మి అంటే బుద్ధిశక్తి అని అర్థం. ఆ తల్లి వాగ్దేవి. వాగ్దేవి అంటే వాక్ అనగా జ్ఞానం. జ్ఞానానికి తల్లి ఆవిడ వాగ్దేవి. ఇలా అనేక పేర్లతో చెప్తున్నారు. అందుకే పిల్లలు మొదలుగున పెద్దల వరకు వాగ్దేవి, బ్రాహ్మి, సరస్వతి, భారతి ఇత్యాది నామాలతో అమ్మవారిని నమస్కారం చేసుకుని శుద్ధమైన తల్లిని శుద్ధమైన మనస్సుతో మనం ఆరాధన చేసుకోవాలి. అందుకే తల్లికి తెల్లని పువ్వులు ప్రీతిపాత్రం, శుద్ధమైన చందనం ప్రీతిపాత్రం. అదేవిధంగా ఆవు పాలతో వండినటువంటి పాయసం కూడా అమ్మవారికి ప్రీతి అన్నారు. సర్వం ధవళం, సర్వశుక్లా సరస్వతి అని.